ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సభలో ఆదినారాయణ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు వైఎస్ కుటుంబం పలుమార్లు అండగా నిలిచిందని గుర్తు చేశారు. అవన్నీ కూడా మర్చిపోయి రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారంటున్నారు. అధికారం ఉంటే ఆదినారాయణ, లేకపోతే నిక్కర్ నారాయణ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఆదినారాయణ రెడ్డికి బుద్ధి చెప్తామన్నారు అవినాష్ రెడ్డి. ఇద్దరు కూడా మతిస్థిమితం కోల్పోయింది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు. వాస్తవంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరూ. ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షని నీ రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్నాన్న స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదురు నుంచి చుట్టుకొని పోయేవాడు నువ్వు. అటువంటి భయస్థుడు నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది.